రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ పట్టభద్రులను కోరాడు. సోమవారం భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విస్లావత్ దేవన్ అధ్యక్షతన మీడియా సమావేశం ఏర్పాటు చేయగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ హాజరై మాట్లాడారు. జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు నిజానికి గతంలో ఎన్నిక కాబట్టినటువంటి ఎవరైతే కొండా రాజేశ్వర రెడ్డి ఉన్నాడో కొండా రాజేశ్వర రెడ్డిని ఇక్కడ పట్టభద్రులు ఆయనకు అధిక ఓటు ఇచ్చి గెలిపించిన తర్వాత ఎమ్మెల్సీగా తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో విఫలమైన రాజేశ్వర రెడ్డి అర్థాంతరంగా ఎమ్మెల్సీకి రాజీనామా చేసి చివరిగా తెలంగాణలో ప్రజల దీవెనతో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఒక అద్భుతమైన మేనిఫెస్టోను మేము తయారు చేసాం. మేము మేనిఫెస్టో కమిటీ మెంబర్ కూడా. ఈ మేనిఫెస్టోను అమలుపరచాలనుకున్నప్పుడు చట్టసభలో కాంగ్రెస్ పార్టీకి మంచి బలం ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, శాసనసభ్యులకి, కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రధానంగా వాళ్ళకి ప్రజల యొక్క మద్దతు ఉండాలి. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న గారిని గెలిపించడం ద్వారా ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది. రేవంత్ రెడ్డి గారి విధానాలను ప్రజలు ఒప్పుకుంటున్నారు. ప్రజల్లో వారి విధానాలకు యాక్సెప్ట్ చేస్తున్న మెసేజ్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, అలాగే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు నడిచిన రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలోపేతం చేసడానికి ఈ తీర్పు ఏదైతుందో మా కృషికి ఇది దర్పణంగా జరుగుతుందని చెప్తున్నాం. చివరిగా ఏంటంటే తీన్మార్ మల్లన్న ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో యూనివర్సిటీ స్థాయిలో చదువుకున్న ప్రధాన రాజకీయ పార్టీ అభ్యర్థులు ఆయన ఒక్కరు మాత్రమే యూనివర్సిటీ ఎంఏ జర్నలిజం చేశారు. జర్నలిస్టు మిత్రులు కూడా ఆ జర్నలిస్టు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తిని సపోర్ట్ చేయాల్సిన అవసరం చారిత్రక సందర్భంగా ఉంటుంది. అలాగే 10 సంవత్సరాల కాలంలో మొత్తం మీడియానంతా టీఆర్ఎస్ ఏరియాస్ బీఆర్ఎస్ నియంత్రితం చేస్తున్నప్పుడు ప్రజల గొంతుకే మనం గొంతుగా మార్చుకొని ప్రజల పక్షం నిలబడి అనేక సందర్భాల్లో జైలుకు పోయి ప్రజల కోసం ప్రతిఘటన రూపంగా నిలిచాడు. కాబట్టి ఒక పోరాట ఎదురికి ఓటు వేయడం అంటే తెలంగాణలో ఒకప్పటి సర్వాయి పాపన్న పోరాట రూపాన్ని, సమ్మక్క సారక్కల పోరాట రూపాన్ని, కురేబాజ్ ఖాన్ పోరాట రూపాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ పౌరుషాన్ని ప్రజలకు పరిచయం చేసే అవకాశం ఉంది. కాబట్టి వీరోచితమైన పోరాట చరిత్ర, మేధో సంపత్తి కలిగిన తెలంగాణ ప్రజలు ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రధానంగా వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ ఓటు సందేశాన్ని ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా ఈ సందేశాన్ని ప్రజలకు తీసుకుపోవాలని, భూపాలపల్లి నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న ఈ సందేశం, జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ సందేశం రేపు తెలంగాణ స్టేట్ ఎడిషన్లో వచ్చి తెలంగాణ ప్రజలకి ఒక సందేశాన్ని నిలవాలని, ఈ విజయం మళ్ళొక్కసారి ప్రపంచంలో భారతదేశం యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తికి వండనివ్వాలని మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అత్యంత మహానగర వైపు నుంచి ప్రజలకి మీ ద్వారా సందేశాన్ని ఇస్తున్నాం. ఇది ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ప్రకటిస్తున్నాం.